మామ సాగిలిటీ ఇండియా ఈ స్టాక్ లో ఆల్మోస్ట్ 18% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నాం మామ. సో నా క్యాపిటల్ వచ్చేసి ఈ స్టాక్ లో 1.6 lakhs. సో ఇక్కడ మనము చార్ట్ లో చూసుకుందాం నా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ జోన్. ఓకే, సో ఇక్కడ నా ఎంట్రీ వచ్చేసి ఇక్కడ చూసుకున్నాము. నా ఎంట్రీ ఈ జోన్ లోనే ఎంటర్ అయితే అయిపోయినాం మామ. మేము ఎందుకు ఇక్కడనే ఎంటర్ అయినాం అంటే నార్మల్ ఈ స్టాక్ ఆల్రెడీ ఇక్కడ ఈ ఛానల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చేసింది ఇక్కడ. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చినాక ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ లోకి వెళ్ళిపోయింది. కన్సాలిడేషన్ జోన్ లోకి వెళ్ళిపోయినాక ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక ట్రెండ్ లైన్ ఉంది రైట్. ఈ ట్రెండ్ లైన్ కాడ కూడా మొత్తం కాంట్రాక్ట్ అయిపోయింది. ఈ స్టాక్ ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ జోన్ లోకి వచ్చేసింది, పైకి కొనికి రెడీగా ఉంది. ఓకే, సో అందుకనే మేము ఇక్కడ నేను అండ్ మా కమిటీ మెంబర్స్ నేనైతే ఎంటర్ అయిపోయినాం మామ. ఓకే, అండ్ ఇక్కడ మన ప్రాఫిట్ జోన్ ఎక్కడ ఉందంటే ఇక్కడ నా టార్గెట్ పెట్టుకున్నా, ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ టైమ్ హై. సో ఈ రెసిస్టెన్స్ జోన్ కి వచ్చినాక సెల్లర్స్ చాలా మంది యాక్టివ్గా ఉంటారు. సో అందుకనే ఇక్కడ మన టార్గెట్ పెట్టుకున్నాం. సో వన్స్ ఈ టార్గెట్ రీచ్ కాగానే ఎగ్జిట్ అయిపోయినాం మామ. సో మనకు ఆల్మోస్ట్ ఒక్క 2 weeks లో మనకి 18% వచ్చింది. అండ్ కొంతమంది 22% బుక్ చేసుకుంటారు, కొంతమంది 24% బుక్ చేసుకుంటారు. సో నా ఎంట్రీ ఒక 2% లేట్ అయింది కాబట్టి సో నేను ఒక 18% అయితే నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం మామ. సింపుల్. థ్యాంక్ యూ.